గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ను సపోర్ట్ చేయండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. బీఆర్ఎస్ పోటీయే కాదు, అధికారం కోల్పోయాక బలహీనపడింది. కాంగ్రెస్ పథకాలపై ప్రజల్లో సానుకూలత, మైనారిటీల ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే. సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల మెజారిటీలు డబుల్ కావాలి. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి రేవంత్. సికింద్రాబాద్, వరంగల్ ముఖ్య నేతలతో భేటీ. నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, ఎక్స్లో సీఎం. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్తం గూటికి. సీఎం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ ఖాళీ. మా ఎమ్మెల్యేను ఎలా చేర్చుకున్నారు? కాంగ్రెస్ రీతి నీతి ఇదేనా? ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు. మన జనజాతర సభ కాదు, హామీల పాతర సభ. న్యాయ్ పేరట నయా నాటకం కేటీఆర్. హైదరాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు. ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ నిర్వాకం. కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్. మిల్లర్లు, స్మగ్లర్లు పేరిట పేకాట. నిర్వాహకుల నుంచి భారీ వసూలు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు. ఓ పోలీస్ అధికారి 9 ఎకరాల విక్రయంలో సాయం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ప్రమేయం. కోట్లలో అక్రమార్జన విచారణలో బయటకు. టాస్కులు, ఆపరేషన్ల గుట్టు విప్పుతున్న రాధాకిషన్ రావు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడి. కస్టడీ మరో 3 రోజులు. నాయకుల చుట్టూ ఉచ్చు. కానిస్టేబుల్ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి, కానీ ఇతడు మాత్రం ఘరానా కానిస్టేబుల్. బెదిరింపులు, వసూళ్లు, సెటిల్మెంట్లు, దందాలు అన్నిట్లోనూ పాత్ర. ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత. ఆడిందే ఆట, పాడిందే పాటగా పెత్తనం సాగిస్తూ డీఎస్పీలు, సీఐలాకే హడల్ పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతడిని తీసుకున్నారు. దీని మాటున చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నల్గొండ, హైదరాబాద్ ట్యాపింగ్ తొలి బాధితుణ్ణి నేనే. దానివల్లే ఈ పరిస్థితుల్లో ఉన్నా. భార్యాభర్తల సంభాషణలు విన్నారు. ట్యాపింగ్ వల్ల కాపురాలు కూలాయి. కేసీఆర్ పీడ పోవాలని కాంగ్రెస్కు పట్టం. వాళ్ళది అదే తరహా పాలన. మీట్ ద ప్రెస్లో ఈటెల రాజేందర్. విచారణకు ఎవరినైనా పిలుస్తాం. ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తాం. పరిజ్ఞానం ఉన్నవారు సమాచారం ఇవ్వచ్చు. ప్రభుత్వానికి 100 రోజుల్లో నివేదిక ఇస్తాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటన. విద్యుత్పై విచారణ షురు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు పైన అధికారులతో భేటీ. ఫైళ్ల పరిశీలన. ఐపీఎస్లకు కాదు అయ్యా, ఎస్లకే. గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ కేడర్ వారికే ప్రాధాన్యం. నేరుగా నియమితులైన వారికి పోస్టింగ్స్లో అన్యాయం. నిఘా, ఐఎస్డబ్ల్యూఐ, ఎస్ఐబి టాస్క్ ఫోర్స్కు ఓఎస్డీలు. జిల్లాల ఎస్పీలుగా అనుభవం లేని నాన్ క్యాడర్ ఎస్పీలు. తాము చెప్పింది విని చెయ్యమన్నది చేస్తారని ట్యాపింగ్ వసూళ్లతో అప్పటి పోస్టింగ్పై మళ్లీ చర్చ. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లో మారిన పోస్టింగ్ తీరు. కీలకమైన చోట డైరెక్ట్ రిక్రూట్మెంట్లకే పెద్దపీట. హైదరాబాద్ ఇదేందయ్యా ఇది? ఉద్యోగులకు 2 నుంచి 3 లక్షల సప్లిమెంటరీ బిల్లులకు దిక్కులేదు. 2 ఉన్నతాధికారులకు మాత్రం అడ్వాన్సులుగా జీతం ఇచ్చేశారు. 2 ఏళ్లకు 1.25 కోట్లు హడావిడిగా విడుదల చేసేశారు. ఇదంతా ఆర్థిక శాఖ గారడి అంటున్న ఉద్యోగ నేతలు. పాత ప్రభుత్వం పెద్దల అనుమతితో చెల్లింపులు. తెలంగాణలో బీజేపీ నంబర్ 1 లేదా 2. ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్లీ గెలవడం కష్టమే. ఈసారి బీజేపీకి 300కు పైగా సీట్లొస్తాయి. కానీ 370 సీట్ల లక్ష్యం సాధించలేకపోవచ్చు. విపక్షాలు పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి హిందీ రాష్ట్రాల్లో. కాంగ్రెస్ పర్యటనలేమో మేఘాలయ, మణిపూర్లో. ఇలా అయితే ఎలా గెలుస్తారు? అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందే. పీటీఐ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్. బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు. దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోదీని గెలిపించాలి. కిషన్ రెడ్డి, బర్కత్పుర, రామ్నగర్. వెంగళరావు నగర్లో జరిగిన క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి. బీహార్లోని నవాడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్. షబాష్, సమర్థవంతంగా జవాబిచ్చారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలతకు మోదీ ప్రశంసలు.
1,5,00,000 ఓట్ల తేడాతో ఓవైసీ ఓడిపోవడం ఖాయం. బోగస్ ఓట్లే మజ్లిస్ అధ్యక్షుడి విజయం రహస్యం. నాకు టికెట్ కేటాయింపే బీజేపీలో పారదర్శకతకు నిదర్శనం. ఆప్కి అదాలత్లో ఆమె చేసిన వ్యాఖ్యలివి. బీజేపీ ఆఫీసులో ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముస్లిం మహిళకు పండ్లు తినిపిస్తున్న మాధవీలత. రేపు కొంచెం కూల్ 36-39 డిగ్రీ లోపే ఉష్ణోగ్రతలు. నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు. నిడమనూరు శాంతినగర్లో 44.5, తుంగతుర్తిలో వడ దెబ్బతో మహిళ మృతి. తెలంగాణ టు కడప వైసీపీ నేతల అండతో భారీగా మద్యం రవాణా. పంచలింగాల చెక్పోస్టు వద్ద పట్టుకున్న సేబు సిబ్బంది. 14.51 లక్షల సరుకు సీజ్. 2 అరెస్ట్. తప్పించుకున్న సరఫరాదారు రింగుల భాష. అతనిపై ఇప్పటికే 104 ఎర్ర చందనం మద్యం కేసులు. ఎన్ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు. అరెస్టైన నిందితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదే ఆధారం. భూపతి నగర్లో రాళ్ల దాడి తర్వాత పరిణామం. బీజేపీ టీఎంసీ మాటల యుద్ధం నివేదిక కోరిన రాష్ట్ర సీఈఓ. స్పోర్ట్స్ హ్యాట్రిక్తో మెరిసింది లక్నో ఘన విజయం. పేసర్ యాష్కు 5 వికెట్లు కట్టడి చేసిన స్పిన్నర్ క్రూనాల్. గుజరాత్ చిత్తు లక్నో. ముంబై గెలిచింది. అదరగొట్టిన రోహిత్, షేఫర్డ్, డేవిడ్. 29 పరుగులతో ఓడిన ఢిల్లీ. కొట్టికి 4 వికెట్లు. స్టబ్స్, షా పోరాటం వృధా. ముంబై. ఇప్పటికీ వీరే పరుగులు. విరాట్ కోహ్లీ బెంగళూరు 316 పరుగులు. వికెట్లు చహల్ రాజస్థాన్ 8 వికెట్లు. అర్జున్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ హైదరాబాద్. 2 టెస్టులోనూ ఓడిన భారత్ పేర్. అందుకే శ్రీకాంత్ తప్పించుకోగలిగాడు న్యూఢిల్లీ. వాళ్ళిద్దరు పెద్ద మురికిగాళ్ళు రోహిత్ శర్మ న్యూఢిల్లీ. హంపి హ్యాట్రిక్ డ్రా టొరంటో. జాతీయ బాక్సింగ్లో అహ్మద్కు స్వర్ణం హైదరాబాద్. టేబుల్ ఫ్యాన్ ఏర్పాటుపై వివాదం. అధికారిపై అట్రాసిటీ కేసు. చివ్వెంల ఏపీఓపై గత డిఆర్డీఓ ఆగ్రహం. అప్పట్లోనే పోలీసులు ఎస్పీ కమిషన్కు ఫిర్యాదు. అప్పట్లో స్పందన కరువు. తాజాగా మరోసారి ఫిర్యాదు. వైద్య కళాశాలలకు వార్ రూమ్. డిఎంఈ కార్యాలయంలో ఏర్పాటు. ఎన్ఎంసీపై అవగాహన ఉన్న అధ్యాపకుల నియామకం. ఎన్ఎంసీకి సమాధానమిచ్చేందుకే కొనసాగుతున్న నియామక ప్రక్రియ. 1000కి పైగా దరఖాస్తులు. ప్రైవేట్ కాలేజీల నుంచి వారికి రిలీవ్ చేయని వైనం హైదరాబాద్. ప్రైవేటు సంస్థకు బీబీసీ బాధ్యతలు న్యూఢిల్లీ. సోరెన్ కేసులో సాక్ష్యాలుగా రిజ్జు టీవీ బిల్లులు రాంచీ. మా మేనిఫెస్టోపై ఫీడ్బ్యాక్ ఇవ్వండి రాహుల్ న్యూఢిల్లీ. వోల్టాస్ 20 లక్షల ఏసీ అమ్మకాలపై మైలురాయి న్యూఢిల్లీ. అది విచ్ఛిన్న ముఠా భాష. జమ్మూ కాశ్మీర్కు దేశంతో సంబంధం లేదంటారా? మీ మాటలకు సిగ్గుపడుతున్నాను. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గేపై ప్రధాని ఫైర్. అవినీతి నేతలకు కాపాడుకోవడానికే కేంద్రం ఏజెన్సీలపై టీఎంసీ దాడులు. మోదీ నవాదా. అలెక్సాతో చిన్నారిని కాపాడిన బాలిక. జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర లక్నో. ప్రధాని కాళ్ళు మొక్కిన నితీష్. 4,000 మంది ఎంపీలతో మోదీ మళ్లీ గెలుస్తారని వ్యాఖ్య. పాట్నా. విస్తారాలో సిబ్బంది కొరత. 10% విమానాల రద్దు న్యూఢిల్లీ. నడ్డాను ఎందుకు విచారించట్లేదు న్యూఢిల్లీ. ఎన్ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు. పేలుడు కేసులో నిందితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదే ఆధారం. కోల్కతా. బిజినెస్ ఎగుమతులపై మారుతి ఫోకస్. 2030 నాటికి 8 లక్షల టార్గెట్ న్యూఢిల్లీ. రిలయన్స్ క్యాపిటల్ కథ మళ్లీ మొదటికి న్యూఢిల్లీ. 22,600 పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. పునరుత్పాదక ఇంధనంపై 2.30 లక్షల కోట్ల రూపాయలు అహ్మదాబాద్. ఫార్మా ఎనర్జీ షేర్లపై కన్నెయ్యండి. అమ్రాబాద్ అభయ అరణ్యంలో మళ్లీ కార్చిచ్చు. 100 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు అంటుకొని నష్టం. మన్ననూరు. అడవిలో ఎగిసి పడుతున్న మంటలు. జగన్కు ఈసీ నోటీసులు. చంద్రబాబును అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై సీరియస్. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఈసీ అయితే నాకేంటి, నేనింతే. ముఖ్యమంత్రి జగన్ ధిక్కార శైలి. నోటీసు అందుకున్న మళ్లీ అదే తప్పు. చంద్రబాబుపై దూషణలు. అడ్డగోలు భాష. అమరావతి. తెలంగాణ అటవీశాఖ పనితీరు బేష్. పర్యావరణవేత్త ఎరిక్ సోలైమ్
హైదరాబాద్. సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల బంద్. వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటి విడుదల. నాగార్జున సాగర్. దేశవ్యాప్త కుల గణన హర్షణీయం. జాజుల, హైదరాబాద్. రాష్ట్రం ఏర్పడిన మా బతుకులు మారలేదు. న్యాయం చేయాలని సీఎంను కోరిన దండోరా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. పిస్తా హౌస్కు జీహెచ్ఎంసీ నోటీసులు. కేకులో ఫంగస్ ఉందన్న ఫిర్యాదుపై స్పందన. హైదరాబాద్ సిటీ. జయాపజయాలను సమానంగా తీసుకోవాలి. ఫిల్మ్ కట్స్ ఈవెంట్స్లో సినీ దర్శకుడు కాను. హన్మకొండ. R&Bలో మరో ఎక్స్టెన్షన్ అవుట్. హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్లో ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. నయీం కేసు దర్యాప్తు కొనసాగిస్తాం. మంత్రి కోమటిరెడ్డి. అర్వాపల్లి. బుల్లెట్ బైక్ నడిపిస్తున్న మంత్రి కోమటిరెడ్డి. బీజేపీవి విద్వేష రాజకీయాలు. VH, న్యూఢిల్లీ. 20 లక్షల ఎకరాలు ఎండిపోవడం పచ్చి అబద్ధం. రైతులను మా ప్రభుత్వం ఆదుకుంటుంది. జి. చిన్నారెడ్డి, రామ్నగర్. పొంగులేటి తనయుడికి కస్టమ్స్ సామాన్లు, ఖరీదైన విదేశీ గడియారాలు తెప్పించినట్లు ఆరోపణ. నిరాధార ఆరోపణలన్న పొంగులేటి హర్షారెడ్డి. హైదరాబాద్. జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్న గవర్నర్ కార్యదర్శి బుర్ర వెంకటేశం. రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు. ఈ ఏడాది ప్రజల క్రోధంతో దేశానికి ప్రయోజనం. పంచాంగ శ్రవణంలో వెల్లడి. తిరుమలగిరి. జేపీ నడ్డా సతీమణి కారు చోరీ కేసులో 2 అరెస్ట్. ఢిల్లీలో దొంగతనం. వారణాసిలో కారు స్వాధీనం. న్యూఢిల్లీ. బెయిల్ వచ్చేనా, జైలులోనేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు. రేపటితో ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. న్యూఢిల్లీ. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నివేదిత ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ఖరారు. హైదరాబాద్. విచారణకు ఎవరినైనా పిలుస్తాం. 100 రోజుల ప్రభుత్వానికి నివేదిక. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ప్రకటన. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై విచారణ. హైదరాబాద్. పురుగు పట్టిన బియ్యం మాకొద్దు. రాష్ట్రం బియ్యాన్ని తిరస్కరించిన తమిళనాడు, కేరళ, కర్ణాటక. కాపుర పురుగులు ఉన్నాయని FCIకి ఫిర్యాదు. నిజామాబాద్ జిల్లాలోని గోదాంలలో జోనల్ కమిటీ తనిఖీ. 6 మేనేజర్లు, 14 మంది టెక్నికల్ అసిస్టెంట్లపై చర్యలు. హైదరాబాద్. సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారు. కావాలని హైదరాబాద్ సిపి వేధిస్తున్నారు. శివానందారెడ్డి. హైదరాబాద్ సిటీ. రంగనాయక సాగర్పై గోదావరి బోర్డు చైర్మన్ ఆరా చిన్న కోడూరు. శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తిరుమల. జగన్మోహన్ రెడ్డి కుంభకర్ణుడు. 6 నెలల క్రితమే నిద్ర లేచాడు. పాలనంతా అక్రమాలు, దౌర్జన్యాలు, హత్యలు, దోపిడీలే. జనం గెలిపించింది మర్డర్ చేయడానికేనా? సీఎం జగన్పై చెల్లెలు షర్మిల సునీత ధ్వజం. కడప. బీసీలకు బద్ద శత్రువు కాంగ్రెస్. పంచ న్యాయాల పేరుతో పంగనామాలు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.